यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि సచ మే న ప్రణశ్యతి. కృతయుగం నాటి హిరణ్యకశిపుడి దగ్గర నుండి నేటి హేతువాదుల వరకు ఒకటే మాట, దేవుడేడి, ఎక్కడ ఉన్నాడు, ఉంటే కనపడడేం, నీకు కనిపెడితే చూపించు అని అడుగుతూ ఉంటారు. దేవుణ్ణి ఎవరు చూడగలరు అన్న విషయం ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు భగవానుడు. ఎవడైతే సకల చరాచర భూతాలలో నన్ను చూస్తున్నాడో, నాయందే ఈ చరాచర జగత్తుని దర్శిస్తున్నాడో వాడికి నేను కనపడతాను, వాడు నాకు కనపడతాడు. కాబట్టి దేవుణ్ణి చూడాలంటే ఈ స్థితికి చేరుకోవాలి అని పరమాత్మ బోధిస్తున్నాడు. రాష్ట్రపతిని చూడాలంటే ఢిల్లీ వెళ్ళాలి. మన ఇంట్లోనే కూర్చొని రాష్ట్రపతి ఏడి, ఎక్కడున్నాడు, ఉంటే నాకు కనపడడేం అంటే ఎలా ఉంటుంది? ఇది అలాగే ఉంటుంది. ప్రతి దానికి ఒక అర్హత ఉంటుంది. దేవుణ్ణి దర్శించడానికి ఒక అర్హత ఉంటుంది. ఆ అర్హత సంపాదించడానికే మొదటి ప్రయత్నంగా దేవుణ్ణి గురించిన భావన మన మనసులలో నిలుపుకోవాలి. సమస్త చరాచర జగత్తులో భగవంతుడు ఉన్నాడు అని భావించాలి.